ప్రజెంట్ మనం బుద్ధవనానికి చేరుకున్నామండి. సో చూస్తున్నారు కదా, బుద్ధుని అతి భారీ విగ్రహము. ఇది శ్రీలంక గవర్నమెంట్ ఇక్కడ నిర్మించడం జరిగింది. మొత్తం కూడా 27 అడుగుల ఎత్తు ఉంది ఈ విగ్రహం. ఇక్కడ ఎన్నో విశేషాలను వాటి చరిత్ర గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు దమ్మాచార్య శాసన గారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, అసలు బుద్ధవనం విశిష్టత ఏంటి? అసలు బుద్ధవనం స్థాపించడానికి దీనికి కారణాలు ఏంటి? వీటి గురించి వివరిస్తారా మాకు? బుద్ధవనం అనేది నాగార్జునుడు నివసించిన ప్రదేశం. నాగార్జునుడు అంటే బౌద్ధ భిక్షువు. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం బుద్ధుడు నివసిస్తే ఆచార్య నాగార్జునుడు క్రీస్తు శకం 1-2వ శతాబ్దంలో ఇక్కడ నివసించడం జరిగింది. చాలా ప్రసిద్ధమైన బౌద్ధ భిక్షువు. సో ఆ కారణంగా బుద్ధవనం ఇక్కడ నిర్మించడం జరిగింది. సార్, ఇది చాలా అతి ఎత్తైన విగ్రహం అని చెప్పేసి విన్నాము. సో ఇక్కడ స్థాపించడానికి గల కారణాలు ఏంటంటారు? ఇది శ్రీలంకన్ గవర్నమెంట్ మనకు డొనేట్ చేయడం జరిగింది. వారి కల్చరల్ మినిస్టర్ ఎప్పుడైతే మేము విజిట్ చేశాడో బుద్ధవనము, దీనికి వాళ్ళ శ్రీలంక గవర్నమెంట్ యొక్క సహాయ సహకారాలు కూడా ఉండాలనే ఉద్దేశంతో కల్చరల్ డిపార్ట్మెంట్ కల్చరల్ ఎక్స్చేంజ్ రూపంలో ఈ విగ్రహాన్ని ప్లస్ అక్కడ ఒక గంటను వారు బహుకరించడం జరిగింది. శ్రీలంక వారే ఇక్కడ ఉండి ఒక 4 నెలలు వాళ్ళ మనుషులతో నిర్మించడం జరిగింది. అండ్ అంతేకాకుండా బుద్ధవనానికి సంబంధించి అసలు ఏంటి విశిష్టత, అక్కడ ఏం పొందుపరిచారు? మనకి ఆ స్తూపం కూడా నిర్మించారు. సో దాని గురించి తెలియజేయండి. ఈ స్తూపం పేరు అమరావతి స్తూపం. ముఖ్యంగా శాతవాహనులు పరిపాలించే కాలంలో 2000 సంవత్సరాల క్రితము వాళ్ళ రాజధాని ఏదైతే ఉండేదో అమరావతి రాజధాని, ఆ ప్రదేశంలో ఈ స్తూపాన్ని వారు నిర్మించారు. శాతవాహనులు బౌద్ధాన్ని అనుసరించేవారు కాబట్టి వాళ్ళు ఈ స్తూపాన్ని ఆ కాలంలో నిర్మించారు. ఇదే కొలతలతో అక్కడ నిర్మించి ఉండేది. అది కాలక్రమేణా లేకుండా పోయింది కాబట్టి ఆ సంస్కృతి, సభ్యత, ఆ కల్చరు, ఆ హెరిటేజ్ అంతా కూడా ఫ్యూచర్ జనరేషన్స్కి తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇంకా ఈ బుద్ధవనంలో ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయి సార్? బుద్ధవనాన్ని ముఖ్యంగా బౌద్ధ సంస్కృతిని జనాలకు, మనం మర్చిపోయిన సంస్కృతి ఏదైతే ఉందో అది నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో బుద్ధవనం నిర్మించడం జరిగింది. 2074 ఎకరాల శుభశాల స్థలంలో ఇది నిర్మించడం జరిగింది. దీంట్లో అనేక రకాలైన విధానాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్కటి నిర్మించడం జరిగింది. ఒక సెగ్మెంట్ పేరు బుద్ధుని జీవిత చరిత్ర వివరించే సెగ్మెంట్. అక్కడ భారీ విగ్రహాలు, లోహ విగ్రహాలు పెట్టడం జరిగింది, కాంస్య విగ్రహాలు. అక్కడ బుద్ధుని జననము, బుద్ధుడు ఇల్లు వదిలి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం, ఆ విషయం గుర్రాన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే గుర్రం పైన బుద్ధుడు సిద్ధార్థుడుగా ఉన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళాడు. తర్వాత బుద్ధుడు అయ్యాడు. తర్వాత మొదటి ఉపదేశం 5 శిష్యులకు ఉపదేశించాడు. తర్వాత 80వ ఏట తాను కన్ను మూశాడు. అవన్నీ కూడా 5 విగ్రహాల రూపంలో అక్కడ పొందుపరచడం జరిగింది. ఆ విగ్రహాలని చూపిస్తూ, ఆ కాంస్య విగ్రహాలని చూపిస్తూ పిల్లలకు బుద్ధుని జీవిత చరిత్ర, ఈ 5ంటిని ముఖ్య సంఘటనలుగా భావిస్తాం. మనం స్తూపంలో కూడా చూస్తే 5 పిల్లర్స్ ఉంటాయి. అవి కూడా 5 పిల్లర్స్ కూడా బుద్ధుని ప్రముఖ సంఘటనలు అంటారు. అంటే జననము, ఇల్లు వదలడము, బుద్ధుడు అవ్వడము, మొదటి ఉపదేశం చేయడం 5 శిష్యులకు, తర్వాత కన్ను మూయడం, పరినిర్వాణం. సో ఈ సంఘటనలను తెలిపేది ఒక సెగ్మెంట్. తర్వాత జాతక వనము అనేది 2వ సెగ్మెంట్. అక్కడ బుద్ధుని యొక్క గత జన్మల యొక్క జాతకథలు అనేకం ఉంటాయి. వాటిలో 40 శిల్పాల రూపంలో పొందుపరచడం జరిగింది. అదొక సెగ్మెంట్. ఇది ఇక్కడ ధ్యాన వనము అని, ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి కుటీరాలు అవి నిర్మించి అనుకూలంగా ధ్యానం చేసుకునే వారికి అనుకూలంగా ఇక్కడ ఒక సెగ్మెంట్ ఏర్పాటు చేస్తాము. స్తూపవనం అనే అనేక దేశాల్లో, బౌద్ధ దేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో ఒక్కొక్క దేశం ఒక్కొక్క వారి సాంప్రదాయాన్ని అనుసరించి స్తూపం విభిన్నంగా ఉంటుంది. సో ఆ కల్చర్ని అనుసరించి ఏదైతే స్తూపాలు నిర్మించారో
అవన్నిటి స్తూపవనము అని ఒకటి సెగ్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు డిజిటల్ మ్యూజియం ఒకటి రాబోతుంది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అసిస్టెన్స్తో. సో ఈ విధంగా అనేక రకాలైన సెగ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటి ఆధారంగా బౌద్ధాన్ని, మనం మర్చిపోయిన బౌద్ధాన్ని మళ్ళీ కొత్త తరానికి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. సార్ లోపలికి రాగానే ఒక అద్భుతం చూసినట్లు అనిపించింది సార్. అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది ఎవరు నిర్మించారు సార్? ఇది ఎప్పుడు నిర్మించారు? దీనికి సంబంధించి విశేషాలు అంటే అసలు దీని స్పెషాలిటీ ఏంటి సార్ అసలు? ఇది తెలంగాణ టూరిజం తరఫున 2003లో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చింది, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఫండ్తో కలిపి ఇది పూర్తిగా నిర్మించడం జరిగింది. ఇంకా చాలా సెగ్మెంట్స్ రావడం జరుగుతుంది. సో ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇది అమరావతి స్తూపం. ఈ కొలతలు ఏవైతే ఉన్నాయో అవి అమరావతి స్తూపంలో శాతవాహనుల కాలంలో నిర్మించడం జరిగింది. సో ఈ విగ్రహం స్పెషాలిటీ ఇక్కడ మిడిల్లో మనకు ఉంది కదా, ఏంటి? దీన్ని బుద్ధుని స్టాచ్యూస్ యొక్క రకరకాల స్పర్శలు ఉంటాయి, ముద్రలు అంటాం వాటిని. దీనిని ధర్మచక్ర ముద్ర అంటారు. ఈ విధంగా బుద్ధుడు ధర్మాన్ని ఉపదేశించేటప్పుడు ఆ ముద్రలో ఉంటాడు అనే ఉద్దేశంతో ధర్మచక్ర ముద్ర అని ఉంటాయి. అలాగే చుట్టూ భూమి స్పర్శ ముద్ర, అభయ ముద్ర, ఇంతకుముందు మనం చూసినాము. శ్రీలంక స్టాచ్యూ ఏదైతే చూసామో మన హుస్సేన్ సాగర్లో ఉంది, ఇలాగా ఉంటుంది చెయ్యి, అంటే అది అభయ ముద్ర అంటారు. సో ఏ సంవత్సరంలో దీన్ని కట్టడం జరిగింది సార్? 2003లో స్టార్ట్ చేశారు, 2022లో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. బుద్ధవనానికి రావాలి అని చెప్పి చాలామంది అనుకుంటారు. అసలు ఎందుకు రావాలి, దేనికోసం రావాలి, దీని గురించి చెప్పండి సార్. అసలు బుద్ధవనం బుద్ధుని యొక్క జీవిత చరిత్రను వివరిస్తుంది. బౌద్ధ సంస్కృతి సభ్యత మనకు తెలియజేస్తుంది. మనం కోల్పోయిన వారసత్వ సంపద ఏదైతే ఉందో అదంతా కూడా తెలుసుకునే అవకాశం మనకు లభిస్తుంది. ఇక్కడ బౌద్ధ శిల్పకళ మనం చూడడానికి ముఖ్యంగా జరుగుతుంది. ఈ బుద్ధవనంలో మెయిన్గా ఏమైనా కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తారా, లేకపోతే జస్ట్ విజిట్ చేసి వెళ్ళిపోవడమేనా? పౌర్ణమి దినాల్లో కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా బౌద్ధుల యొక్క పండుగగా భావించే బుద్ధ జయంతి అట్టహాసంగా జరుపుకోవడం జరుగుతుంది. ఏం చేస్తారు సార్ ఆ రోజు? ఆ రోజు పూర్తిగా బుద్ధ జయంతి రోజు ఏదైతే చాంటింగ్ ఉంటుందో, బుద్ధుని చాంటింగు, అది బౌద్ధ భిక్షువులు రావడము, చాంటింగ్ చేయడము, ధ్యానం చేయడము, ఉపదేశాలు వినడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యమైన విషయం ఏదైతే ఉందో, ఈ స్తూపాన్ని అమరావతి స్తూపం అని చెప్పుకోవడం జరుగుతుంది. దీన్ని అమరావతి అని ఎందుకంటారు అంటే శాతవాహనుల రాజధాని అమరావతి. సో ఆ కారణంగా వాళ్ళు నిర్మించారు ఆ ప్రదేశంలో, కాబట్టి అమరావతి స్తూపంగా మనం చెప్పుకుంటాం. అండ్ మ్యూజియంలో మేము చూసాము, దీని నమూనా చూసాం. సో అక్కడ నమూనా, ఇక్కడ ఒరిజినల్గా మీరు ఇక్కడ నిర్మించడం జరిగిందా? అవును. ఆ నమూనా ఏదైతే కొలతలు ఏవైతే ఉన్నాయో ఒరిజినల్గా విజయవాడ దగ్గర ఉన్న అమరావతిలో ఏదైతే కొలతలు ఉన్నాయో ఆ కొలతల ప్రకారమే ఇక్కడ నిర్మించడం జరిగింది. బుద్ధవనం చుట్టూతా కూడా మనకి శిల్పకళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దాన్ని వివరించండి సార్. దీనిని అమరావతి శిల్పకళ అంటారు. అమరావతి శిల్పకళ చాలా విశిష్టమైనది. అందుకనే ఎప్పుడైతే అమరావతిని కనుక్కున్నారో బ్రిటిష్ వారు, అప్పుడు వారు కొన్ని శిల్పాలను రకరకాల మ్యూజియంలో ఉంచడం జరిగింది. కొన్ని చెన్నైలో, కొన్ని కలకత్తాలో అలా ఉంచడం జరిగింది. కొన్నిటిని వారు లండన్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. లండన్లో ఈనాటికి కూడా ఒక సెగ్మెంటు వాళ్ళు ప్రత్యేకంగా అమరావతి శిల్పాల కోసం వెచ్చించడం జరిగింది. ఎందుకంటే ఈ శిల్పాలు మనం చుట్టూ ఏదైతే స్తూపం చుట్టూ శిల్పాలు ఏర్పాటు చేశామో అవన్నీ శిల్పాలు కూడా బుద్ధుని జీవిత చరిత్రను వివరిస్తాయి. పాతకాలంలో పుస్తకాలు ఉండేవి కాదు, శిల్పాలను చూసి నేర్చుకునేవాళ్ళు. సో అందుకని బుద్ధుని యొక్క జీవిత చరిత్ర అంతా కూడా ఇక్కడ పిల్లలు ఎక్కువగా ఎక్స్కర్షన్కి నాగార్జున సాగర్ వస్తూ ఉంటారు. సో వాళ్ళను ఆ శిల్పాలు చూపిస్తూ, ఎలాగైతే బొమ్మలు చూపిస్తూ పిల్లలకు చెప్తూ ఉంటామో స్టోరీస్, ఈ శిల్పాలు చూపిస్తూ బుద్ధుని జీవిత చరిత్ర వివరించవచ్చు. ఓకే, ఆయన జననం నుంచి మరణం వరకు మొత్తం కూడా వివరంగా, బుద్ధుని జననం నుంచి మరణం వరకు తన ఉపదేశాలు, తన శిష్యులు అందరి సంఘటనలన్నీ కూడా జీవిత చరిత్రలో ఉన్నాయి.
సార్ స్తూపం చుట్టూతో కూడా ఎంతో అందంగా చెక్కారు శిల్పాలని. సో దీని వెనక ఒక స్టోరీ కూడా ఉంది అని చెప్పి చెప్తున్నారు. అసలు దీనికి ఇవన్నీ వీటి శిల్పాలను చెక్కడానికి కానివ్వండి, ఎంతమంది కష్టపడ్డారు, సో ఎంతకాలం కష్టపడ్డారు, వీటి గురించి చెప్పండి సార్. దాదాపు 150 నుంచి 200 మంది శిల్పులు దాదాపు 4-5 సంవత్సరాలు కష్టపడి ఈ శిల్పాలన్నీ చెక్కడం జరిగింది. ఓకే. సో వీటి వెనుక ఉన్న స్టోరీ ఏంటి సార్? ఇది ముఖ్యంగా స్తూపం చుట్టూ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పాతకాలంలో పుస్తకాలు ఉండేవి కాదు. సో పిల్లలకి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బొమ్మలు చూపిస్తూ చెప్పినట్టుగానే శిల్పాలు చూపిస్తూ చెప్పేవాళ్ళు. అందుకని మనం పాతకాలం గుళ్ళు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా శిల్పాలు ఉండేవి. సో బుద్ధుని జీవిత చరిత్ర కూడా శిల్పాలలో పొందుపరిచి ఈ స్తూపాల చుట్టూ పెట్టడం జరిగేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో ఒక ఏనుగు రథంలో తీసుకొస్తున్నట్టుగా ఉంది. అంటే ఆ ఏనుగు సిద్ధార్థుని పుట్టుకకు ముందు గుర్తు. అంటే తల్లి కలగంటుంది. కలలో ఆ తెల్ల ఏనుగు తన గర్భంలో ప్రవేశిస్తున్నట్టు కలగంటుంది. ఆ కళకు గుర్తుగా ఫుల్ మూన్ డే ఉన్నట్టుగా ఇక్కడ చూపించడం జరిగింది. తర్వాత ఇక్కడ సిద్ధార్థుడు జన్మించినట్టుగా ఇది ఒక క్లాత్ లాగా చూయించి, పుట్టిన బిడ్డను క్లాత్లో పెడతారు కదా, ఆ క్లాత్ను ఆ విధంగా చూపించడం జరిగింది. ఈ విధంగా ప్రతి శిల్పం కూడా ఒక బుద్ధుని జీవిత చరిత్రను మనకు తెలియజేస్తుంది. చిన్న బాబుగా పుట్టిన తర్వాత ఈ లోటస్ ఫ్లవర్స్, కమలం పుష్పాలు 7 వికసించాయి అని చూపించడానికి 7 లోటస్ ఫ్లవర్స్ చూపించడం జరిగింది. సో తల్లి ప్యాలెస్లో జన్మనివ్వలేదు, ఒక లుంబిని వనంలో జన్మనిచ్చింది సిద్ధార్థునికి. ఒక చెట్టు కొమ్మను పట్టుకొని తల్లి నిల్చున్న స్థితిలోనే జన్మనిచ్చింది. అందుకనే అది చుట్టూ పరిచారకులు ఎవరైతే ఉన్నారో ఒక క్లాత్ను చుట్టూ పెట్టినట్టుగా అక్కడ చూపించడం జరిగింది. తర్వాత తండ్రి శుద్ధోదనుడు జాతకాన్ని చూపిస్తాడు. ఆ రాజా గురువు ఎవరైతే ఉంటాడో అసిత మహాముని అని, అతను వచ్చి సిద్ధార్థుని జాతకాన్ని చూసినప్పుడు వెంటనే కాళ్ళకు మొక్కుతాడు. సిద్ధార్థుని లక్షణాలు పరిశీలించి వెంటనే ఇతడు మహాపురుషుడు కాబోతున్నాడు, ఇతడు బుద్ధుడు అయ్యే టైంలోకి నేను జీవించి ఉండను అని చాలా బాధపడతాడు. సో అది ఈ శిల్పంలో మనకు కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ కూడా 8 మంది ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో జాతకం చెప్పేవారు, వాళ్ళను కూడా పిలిపించి సిద్ధార్థుని జాతకాన్ని అడుగుతున్నాడు. వాళ్ళందరూ కూడా సిద్ధార్థుడు మహాపురుషుడు, ఇతని లక్షణాలు గొప్పగా ఉన్నాయి, ఇతడు ఇంట్లో ఉంటే చక్రవర్తి అవుతాడు, లేదా ఇల్లు వదిలి వెళ్తే బుద్ధుడు అవుతాడు. బుద్ధుడు అంటే అర్థం మహాజ్ఞాని అవుతాడు అని ఈ 8 మంది బ్రాహ్మణులు కూడా జాతకం చెప్పడం జరిగింది. అక్కడి నుంచి సిద్ధార్థుడు 7 సంవత్సరాల వయసులోనే ధ్యానం చేయడం ఈ శిల్పంలో మనం చూడొచ్చు. ఓకే. తర్వాత ఈ శిల్పం చాలా వరకు మనకు తెలిసిన స్టోరీనే. బుద్ధుని యొక్క ఒక కజిన్ ఉంటాడు దేవదత్తుడు అని, అతడు బాణంతో హంసను కొడతాడు. ఓకే. కొడితే ఆ హంసను సిద్ధార్థుడు కాపాడుతాడు. సో ఇతడేమో చంపుతాడు, సిద్ధార్థుడేమో కాపాడుతాడు. ఆ బాణాన్ని తీసేసి కట్టి దానికి మందు పోసి నయం చేస్తాడు. అప్పుడు ఇద్దరు వెళ్ళి పోట్లాడుతుంటారు, ఇది నాది, నేను కొట్టాను కాబట్టి నాది, సిద్ధార్థుడు నేను కాపాడాను కాబట్టి నాది అంటాడు. సో ఇద్దరు కూడా రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు ఎవరైతే కాపాడుతారో వాళ్ళకి చెందుతుంది హంస అని సిద్ధార్థునికి ఇవ్వడం జరుగుతుంది. ఈ స్టోరీ మనకు పాఠ్యపుస్తకాల్లో ఉండేది ఇంతకుముందు. ఇక్కడ సిద్ధార్థుడు అనేక విద్యల్లో పారంగతుడు అవుతాడు. విలు విద్యలో, గుర్రం స్వారీలో, మల్ల విద్యలో, ఈ విధంగా 16 ఏళ్ల వయసు వచ్చే వరకే అనేక విద్యలు నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత యశోధరను 16 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. భార్య పేరు యశోధర. సో ఇక్కడ ఒక విల్లును ఎత్తుతాడు అని చూపించడం జరిగింది. తర్వాత ఇక్కడ భార్య, ఇది అగ్ని. సో మామూలుగా పెళ్లి చేసుకున్నప్పుడు అగ్ని ఉంటుంది కదా, సో ఈ విధంగా వివాహాన్ని చూయించే శిల్పాలు ఇవి. అదంతా కూడా బుద్ధుని పెళ్లి వరకు చూయించే విగ్రహాలు. ఇక్కడ సిద్ధార్థుడు 29 ఏళ్ల వయసులో బయటికి వెళ్తాడు. ప్యాలెస్ నుంచి బయటికి వెళ్ళి ఫస్ట్ టైం ఒక వృద్ధుని చూస్తాడు, ఒక కుష్ఠరోగిని చూస్తాడు,
ఒక చనిపోయిన వాడిని చూస్తాడు, తర్వాత ఒక స్వామీజీని చూస్తాడు. ఈ 4 దృశ్యాలు సిద్ధార్థుని జీవితంలో చాలా ఆలోచనలను ప్రేరేపిస్తాయి. ఎందుకు మనుషులు ముసలివాళ్ళు అవుతున్నారు, ఎందుకు రోగాలు వస్తున్నాయి, ఎందుకు చనిపోతున్నారు అని వీటిని గురించి ఆలోచిస్తూ ఒక స్వామీజీని చూసినప్పుడు తన సారథిని అడుగుతాడు, ఇతని పేరేంటి, ఎందుకు ఇతను మామూలుగా లేడు అని అడిగితే అప్పుడు ఇతడు దుఃఖాలకు కారణం ఏంటి తెలుసుకోవడానికి ధ్యానం చేయడానికి ఇల్లు వదిలి వెళ్ళాడు అని అడిగినప్పుడు ఫస్ట్ టైం అతడు ఆ ఆలోచనలో పడతాడు. ఆలోచిస్తూ ఇంకా భార్యను పుట్టిన రాహులుడు, సిద్ధార్థుని కొడుకు పేరు రాహులుడు, భార్య యశోధర, వాళ్ళు పడుకొని ఉన్నప్పుడు పౌర్ణమి నాటి రాత్రి ఇల్లు వదిలి వెళ్తాడు. ఎందుకు? సత్యాన్వేషణకు. ఏంటి ఈ పుట్టుకకు కారణం ఏంటి, చావుకు కారణం ఏంటి, ఎందుకు పుడుతున్నారు, ఎందుకు చేస్తున్నారు, అసలు జీవితం ఏంటి, దీనికి ఒక పరిష్కారం ఉండాలి, కారణం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఇల్లు వదిలి వెళ్ళాడు గుర్రం మీద అని చూయించే శిల్పం ఇది. ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత తన సారథికి ఆభరణాలన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు. ఇచ్చి తనని వెనక్కి పంపిస్తాడు. వెనక్కి పంపిన తర్వాత తన కేశాలను తన దగ్గర ఉన్న కత్తితో ఖండిస్తాడు, కట్ చేస్తాడు. కట్ చేసేసి అప్పుడు మామూలు డ్రెస్ వేసుకుంటాడు. తన ఆభరణాలన్నీ ఇచ్చేశాడు, కేశాలు కూడా కట్ చేశాడు. చేసిన తర్వాత మొదటి గురువు దగ్గరికి వెళ్తాడు, రెండో గురువు దగ్గరికి వెళ్తాడు. వీళ్ళు అనేక సంవత్సరాలు ధ్యానం చేసి ఏదైతే సాధించారో ధ్యానంలో, సిద్ధార్థుడు ఒక 2 వారాల్లోనే అంత గొప్ప ధ్యానాన్ని పొందగలుగుతాడు. సో వాళ్ళు గురువులు కూడా మా దగ్గరే ఉండండి అని చెప్తాడు అన్నట్టు. కానీ ఇవి మధ్యలో మామూలుగా జీవిత చక్రం గురించిన శిల్పం ఇది. పెద్ద శిల్పాలు మధ్యలో ఉంటాయి. ఇది జీవిత సంసార చక్రం అంటారు. సో ఇక్కడ రాజు బింబిసారుడు అతన్ని ప్రాధేయపడతాడు. రాజు బింబిసారుడు మా ప్రదేశానికి వచ్చి మా రాజ్యాన్ని మీరు పరిపాలించండి, సగం రాజ్యాన్ని మీకు ఇస్తాను అన్నా కూడా అతడు వద్దు అని వెళ్ళి ధ్యానం చేస్తూ ఉంటాడు. ఈ 5 తన వెనకాలే వెళ్తారు శిష్యులు. వెళ్ళి ఇతడు ఎప్పుడైతే బుద్ధుడవుతాడో, జ్ఞాని అవుతాడో అప్పుడు మనం కూడా ఆ జ్ఞానాన్ని పొందవచ్చు ధ్యానం చేసి అని తన వెంటనే ఈ 5 శిష్యులు కూడా ఉంటారు. ఇది ముఖ్యమైన శిల్పం మనకు తెలుసుకోవాల్సింది బుద్ధుని జీవితంలో. ఈ విధంగా ఇల్లు వదిలిన 6 సంవత్సరాలు ధ్యానం చేస్తాడు. ఎలా ధ్యానం చేస్తాడంటే 29 ఏళ్ళ యవ్వనంలో ఉన్న సిద్ధార్థుడు ఎంత బక్కచెక్కి తపస్సు ఉపవాసాలు ఎంత చేస్తాడంటే, ఎందుకు చేస్తాడు అంటే సత్యాన్ని తెలుసుకోవడానికి. కేవలం ఎముకలు చర్మం మాత్రమే మిగిలి ఉన్నాయి. అంటే క్లియర్ గా చూపించారు చూడండి, క్లియర్ గా క్లారిటీగా. ఇక్కడ పొట్టను తాకితే వెన్నుపూస తగులుతుంది. అంత ఏమీ మిగలేదు ఇంకా మాంసం అనేది. అంత భయంకరంగా తపస్సు చేస్తాడు, ధ్యానం చేస్తాడు. కానీ చివరిగా తెలుసుకున్నది ఏంటంటే అతను ఇది సరైన పద్ధతి కాదు ఉపవాసాలు చేయడం అనేది అని భోజనం చేసే శిల్పం ఇక్కడ ఉంటుంది. మళ్ళీ 6 ఏళ్ళ తర్వాత చక్కగా భోజనం చేసి మధ్యమ మార్గం అంటాం. తర్వాత ఇక్కడ బుద్ధుడయ్యే శిల్పం మనకు కనిపిస్తుంది. ఈ గడ్డిని పరుచుకొని ధ్యానం చేస్తూ ఉన్నాడు. ధ్యానం చేస్తున్నప్పుడు ఇవన్నీ ఎందుకు చూపించారు? ఏనుగులాగా, ఇంకో త్రిశూలం, ఇవన్నీ దేనికి చిహ్నం అంటే సింహము, ఇవన్నీ దేనికి చిహ్నం అంటే మనస్సు యొక్క కోరికలకు, ఆలోచనలకు చిహ్నం. అవన్నీ ధ్యానం చేస్తుంటున్నప్పుడు వస్తుంటాయి కదా, వాటన్నిటిని కూడా నష్టం చేసి, అలాగే 3 కన్యలు, మారుని యొక్క మారుడు అని బౌద్ధంలో ఉంటుంది. అంటే మనస్సులో ఉన్న ఆలోచనలు అనేక రూపాల్లో వస్తూ ఉంటాయి. వాటిని మనం శిల్పాల రూపంలో, ఆలోచనలను చూపించలేం కదా, అందుకే శిల్పాల రూపంలో ఏదో ఒక అస్త్రశస్త్రాల రూపంలో చూపించాం. చివరికి అన్నిటినీ కూడా జయించేసి ధ్యానంలో బుద్ధుడవుతాడు. ఓకే, ఇది బుద్ధుడయ్యే శిల్పం. సో ఈ విధంగా బుద్ధుని జీవిత చరిత్ర స్తూపం చుట్టూ కూడా పిల్లలకు, వచ్చిన వారందరికీ కూడా వివరించడానికి ఈ శిల్పాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొదటి 5 శిష్యులు ఎవరైతే ఉన్నారో అక్కడ తన వెంటే 6 సంవత్సరాలు తన వెంటే ఉంటారు. వాళ్లకు మొదటి ఉపదేశం ధర్మచక్ర ముద్ర అని లోపల చూసాం కదా నోంలో, అలాగే ధర్మచక్రాన్ని మొదటగా ఉపదేశం.
మన ఫ్లాగ్లో కూడా ఉంటుంది ధర్మచక్రం, మనం అశోక చక్రం అంటాం, కానీ యాక్చువల్గా అశోకుడు కూడా బౌద్ధాన్ని స్వీకరించాడు, ఆ ధర్మాన్ని తన రాజ్యంలో వ్యాపింపజేశాడు. ఇలాంటి స్తూపాలు అశోకుడు 84,000 స్తూపాలు తన సామ్రాజ్యంలో ఏర్పాటు చేశాడని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇక్కడి వరకు బుద్ధుడు బుద్ధత్వాన్ని పొంది మొదటి ఉపదేశం చేసే వరకు ఈ సెగ్మెంట్ ఇక్కడి వరకు వస్తుంది. ఈ విధంగా బుద్ధుని జీవిత చరిత్ర అంతా డోమ్ చుట్టూ చెప్పడం జరుగుతుంది శిల్పాల్లో. ఓకే, చాలా చక్కగా ఉంది సార్, చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకి నెక్స్ట్ జనరేషన్కి ఈ బౌద్ధ మతానికి సంబంధించి ఆయన ఉపదేశాలకు సంబంధించి అంటే భావితరాలకు కూడా మనకి తెలియాలి అని చెప్పేసి మొత్తం కూడా అటు నాగార్జున మ్యూజియం అక్కడ కానివ్వండి ఇక్కడ కానివ్వండి మొత్తం కూడా పొందుపరిచారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా విశేషాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.